హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ హన్వీస్ వరల్డ్. హాలిడేస్ అయిపోయినాయి, ఊరికి వెళ్ళిపోతున్నాం. సో వెళ్ళే దారిలో మీకు మా శివాలయం అండ్ అలాగే పుట్టపర్తిలో చిన్న పార్క్ చూపిస్తాము. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూసేయండి. సో నేను పిల్లలు బస్కి వెళ్దాం అనుకున్నాం, కానీ మాకు ఏదో బస్సు ఏదో ప్రాబ్లం వచ్చిందని ఒక న్యూస్ తెలిసింది. సో అందుకోసం మనం బైక్లోనే బయలుదేరిపోయాము. బయలుదేరే ముందు శివాలయంకి వెళ్ళాము. ఇదే మా ఊరి శివాలయం. చాలా అంటే చాలా బాగుంది. 2 years బ్యాక్ దీన్ని మళ్ళీ కొత్తగా కట్టించారు. ఇది ఎక్కడుందంటే మా ఊరికి మెయిన్ రోడ్డుకు పక్కనే కొంచెం ముందుకు రాగానే ఎంట్రన్స్లోనే మా ఊరి శివాలయం అయితే ఉంది. సో ధ్వజస్తంభం మీద చూడండి ఆ నాగేంద్ర స్వామి రూపాన్ని చెక్కారు. ఇంత క్లియర్గా చెక్కారు. సో అదే ధ్వజస్తంభం. దాని ముందర దీపం పెట్టారు. దీపం వెలుగుతూ ఉంది. చాలా 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 బాగుంటుంది. చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. సో గుళ్ళోకి వెళ్ళే ముందు అయితే ఇక్కడ ట్యాప్ ఉంది లెఫ్ట్ సైడ్లో. కాళ్ళు కడుక్కొని గుళ్ళోకి వెళ్ళిపోదాము. ఇంతకుముందు పాత గుడి ఇదే ప్లేస్లో ఉండింది. సో ఆ గుడిని అయితే మొత్తం కూల్చేసి కొత్తగా రెనోవేషన్ చేయించి మొత్తం కొత్తగా కట్టించి, కానీ లింగాన్ని మాత్రం మార్చలేదు. అదే లింగాన్ని పునఃప్రతిష్ఠ చేశారు. సో ఎన్నో హోమాలు యాగాలు చేసి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారు. సో ఇక్కడైతే వినాయకుడు ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో ఉంటారు. అండ్ ఇంకొక పక్క అమ్మవారు ఉన్నారు, అమ్మవారి విగ్రహం. అలాగే ఇక్కడ అమ్మవారికి మన చేతుల మీదుగా కుంకుమార్చన చేపిస్తారు. కుంకుమాభిషేకం అని కూడా అంటారు. అండ్ నెక్స్ట్ వస్తే మన శివలింగం మధ్యలో ఉంది. శివయ్య ఒకవైపు వినాయకుడు, ఇంకోవైపు అమ్మవారు ప్రతిష్ఠించి మధ్యలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఒక కొత్త విషయం ఏంటంటే ఈ శివలింగం ఇంతకు ముందు పాత గుడిలో ఉన్న శివలింగాన్ని పునఃప్రతిష్ఠ చేశారు. ఇక్కడైతే పిల్లలు అండ్ శివ చాలా క్లోజ్ అనమాట మా పూజారి గారికి. సో అందుకే అడుగుతున్నారు ఏం పేర్లు అని. స్వామికి మీరే పెట్టారు చిన్న పాపకు పేరు. పాత గుడిలో ఉన్నప్పుడైనా ఫోటో యాడ్ చేస్తే ఆ లింగం అయితే సేమ్ ఒక్కటే ఉంది చూడండి, రెండు ఒక్కటే. సో ఇప్పుడైతే 40 minutes జర్నీ తర్వాత పుట్టపర్తికి రీచ్ అయిపోయాం. వెల్కమ్ టు పుట్టపర్తి. సో ఇక్కడ ఎంటర్ అవ్వగానే బ్రిడ్జ్ దగ్గరే కొత్తగా పార్క్ అయితే అరేంజ్ చేశారు. బాబా బర్త్డే అప్పుడు 100th birthday అనేసి. సో ఆ పార్క్ అయితే ఇదే. మధ్యలో ఫౌంటైన్ రావాలి, అటువైపు అలాగే జిమ్ ఏరియా టైప్లో ఉంటుంది. చిన్నపిల్లల కోసం అదే పనిగా స్పెషల్గా అరేంజ్ చేశారు. ఒకవైపు ప్లేయింగ్ ఏరియా ఉంది. సో ఇది అయిపోతానే ఇంకా అలా ఎంటర్ అయ్యానో లేదో, ఇంకా మసాలా పూరి, హందీ, పానీపూరి, గోబీ ఏదో ఒకటి కావాలంటే సో అది కొనుక్కొని కొంచెం తినేసి, చిన్న పాప ఉత్తపూరి తింటాను చేతిలో పట్టుకున్నది బుడ్డది. సో పానీపూరి కొంచెం అట్లా కడుపులోకి వేసేసి ఇంటికి మళ్ళీ బయలుదేరిపోయాము. వెళ్ళేదారిలో చిత్రావతి నది కనిపిస్తుంది, నెక్స్ట్ చూపిస్తానమాట. బుడ్డది లపలపలాడిచ్చేస్తుంది. ఆ పక్కనే ఉన్న పార్క్ అదే అనమాట ఇందాక చూపించింది. ఫుల్గా ఎంజాయ్ చేశారు. సో వెళ్తుండగా ఇక్కడ బోటింగ్ అయితే అరేంజ్ చేశారు. మన చిత్రావతి నదిలో అది బోట్స్ వెళ్తున్నాయి. పర్ అవర్ ఇంత అనేసి ఛార్జ్ చేస్తారు. వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు మన పుట్టపర్తి. సో ఇక్కడే స్వామి 100th birthday అప్పుడు లేజర్ షో అనేసి బాగా జరిగింది. నైట్ సీట్ అనేది చాలా బాగుంది. చాలా స్పెషల్గా చేశారు 100th birthday. సో ఇక్కడ ముందరే పుష్కర్ ఘాట్ ఉంది. ఇక్కడ నుంచి చూస్తే బాగా కనిపించింది లేజర్ షో. క్లియర్ అండ్ కట్గా బాబా గురించి మొత్తం క్లియర్గా చూపించారు. సో ఇంటికి వెళ్తే అసలైన ట్విస్ట్ ఉంది. ఇంటికి బియ్యం వేసి మా అమ్మ వాళ్ళు బాయ్ దగ్గరికి పోయినారు. బాయ్ దగ్గర ఏదో పని ఉంది, మామిడి చెట్లకు నీళ్ళు కట్టాలా, అట్లాగే రాగిపోయారు ఏదో నాటినారు అనేసి. వాళ్ళు ఫార్మర్స్ కదా, తప్పదు. సో తాళం ఓపెన్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళాము. ఇంట్లోకి వెళ్ళగానే ఎవరైనా కానీ 1 roomలోకి వెళ్ళి మన అమ్మ ఏం చేసిందా అని చూస్తారు కదా. సో నేను అదే పని చేశా. వెళ్తే పూరీలు ఉన్నాయి, వైట్ రైస్ ఉంది, పక్కనే కర్రీస్ ఉన్నాయి, ఏమున్నాయా అని ఓపెన్ చేసా. సో ఏదో మసాలా కర్రీ ఓపెన్ చేసి చూసి ఐ థింక్ ఇది పితికి పప్పు చారు అనుకున్నా. దాని తర్వాత ఫ్రై ఒకటి ఉంది, టమాటా ఫ్రై. అండ్ నేను ఇంకా ఏమున్నాయా అని చూస్తుంటే మజ్జిగ కనిపించినాయి. సో చూసేసాము. అప్పుడే నైట్ అయిపోయింది. మా అమ్మ వస్తే మా చిట్టలు పరుగు సంక్రాంతి ఆడలేస్తారు అది చూస్తుంటే మా అమ్మ నవ్వు చూడండి, మా చిట్టలు అల్లరి చూడండి. ప్రపంచంలో ఎవరికన్నా లీవులు ఉంటాయి కానీ రైతుకు మాత్రం ఉండవండి. సో మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.